ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది నా ఆటో కాదు సార్. ఈ ఆటో నీది కాకపోతే ఇంకెవరిదిరా? నమస్తే సార్. సార్ నిజంగా ఈ ఆటో నాది కాదు సార్. ఈ ఆటో ఈ అమ్మాయి సార్. ఏమిరా నాటకాలు ఆడుతూ ఉంటావా? నిజం సార్, ఈ ఆటో నాది కాదు, తనదే. బాగుండదురా, ఇప్పటిదాకా నా ఆటో అన్నావు. నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దాం అనుకునే లోపు ఈ ఆటో నాది కాదన్నావు. ఈ పాప ఆటో అంటా ఉండవు. నిజం చెప్పి ఈ ఆటో ఎవరిది? నాది కాదు సార్. నిజంగా నీది కాదా? నాది కాదు సార్. ఏం పాపా, ఈ ఆటో ఎవరిది? అయ్యో, నా ఆటో కాదు సార్ ఇది. నా ఆటో అయితే నా నెంబర్ ప్లేట్ ఉండాలి కదా. నీ నంబర్ ఏంది పాపా? రాయ్, నీ నంబర్ ఏందిరా? నా నెంబర్ ఏంటో నాకు కూడా తెలియదు సార్. అట్టనా? నీది కాదు, ఆ పాపదని చెప్తా ఉండవు. ఆ పాప నంబర్ ఏమో ఇది కాదు. ఇప్పుడు ఎవరిదిరా ఈ ఆటో? అంటే యాడ్నో ఆటో దొంగతనం చేసి స్మగ్లింగ్ చేస్తా ఉండవా? అప్పుడు ఒకటి కాదురా కేసు, 2 కేసులు అవుతాయి. నిజంగా ఇది నా ఆటో కాదు సార్, తన ఆటోనే సార్. కావాలంటే చూడండి సార్. సార్, ఇది నా ఆటోనే సార్. నా నెంబర్ ప్లేటే. ఇది నిజంగా నా ఆటోనే. అవును సార్, ఇది తన ఆటోనే. ఆమె స్మగ్లింగ్ చేసింది. లోపలండి సార్. అవునా? లోపలేద్దామా? వేద్దాం. ఆ, ఆ, అబ్బా, ఆ, ఆ, పాపా ఏంటి చూస్తా ఉండవు? రా నువ్వు కూడా ఒకటి పీకు. ఆ, ఆ, అబ్బా, ఆ, 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 ఆ. ఏరా, నన్నే మోసం చేసి నా ఆటో మాయం చేసిందే కాకుండా నంబర్ ప్లేటే మార్చి నన్నే ఇరికించాలని చూస్తావా? నీలాంటో నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదురా. మా అన్నయ్య ఆటోని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు కదరా. రే, అన్నేంట్రా పోలీసులతో తనులు తింటున్నాడు? చూద్దాం పద ఒకసారి. నిన్ను చాలు 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 చాలు. అన్నా, నీకే తెలివితేటలుంటాయా? మాకుండవా? ఆ పాపాటో కొట్టేసింది చాలక నంబర్ ప్లేట్ మార్చేసి నాటకాలు ఆడతావా? పోలీసు వేషం వేసుకొచ్చి నన్నే మోసం చేస్తారా? రే చూస్తారేంట్రా, వేసేంట్రా. ఏయ్ 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 అబ్బా, రాయ్, రేయ్, ఇంకొకసారి ఏ ఆడపిల్లనైనా ఇలా ఏడిపించావని తెలిసిందంటే ప్రాణా తీస్తాన్రా. పోరే ఇక్కడి నుంచి. ఎలా? దుర్గా, 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 ఏవైనాది అమ్మాయి అట్ట పరిగెడుతాంది? దుర్గా, ఏవైనాది వాంతులవుతా ఉండాయి? అయ్యో రేయ్, చెవులు మొయ్యి. వస్తానుండు. ఇదిగోరా. వాటర్ తాగు.
నువ్వు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఎలా వస్తుంది అత్తయ్య అన్నావు కదా, ఇదే అవకాశం. పద. రేయ్ తీసుపో. ఏమ్మా ఏమై ఉండాది? ఒంట్లో ఏమన్నా బాలేదా? రేయ్ బిన్న ఆస్పత్రి తీసుకుపో. అయ్యో ఇప్పుడు హాస్పిటల్కి ఏం వద్దండి. చాలేమ్మా, వేళకాని వేళ వాంతులై ఉండాయి. ఒంట్లో ఏమై ఉండాదో ఒక్కసారి డాక్టర్కి చూపించుకుంటే మంచిదే కదా. వాంతులయ్యాయంటే ఒకవేళ విశేషమేమో. ఏం వదినా, ఏం మాట్లాడుతుండవు నువ్వు? ఆ, అదే వదినా, పెళ్ళైన కొత్తలో వాంతులవుతున్నాయి అంటే ఒకవేళ ఏమైనా విశేషమేమో అని. ఏ వదినా, బుద్ధుండదా నీకో? మతుండే మాట్లాడుతుండావా? ముహూర్తం కుదరక శోభనం చెడిపోయి ఉండాది. నెల తప్పినాదని ఎట్టంటావు నువ్వు? ఏ తమాషాలా? మీరు తెలియక మాట్లాడుతున్నారో కావాలని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారా? ఏంటత్తయ్యా, ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? ఊరుకున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే బాగోదు చెప్తున్నాను. ఆ, అయ్యో ఏమన్నాను? అది కూడా తప్పేనా? మీకు తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ వినే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. అయినా నా విషయం అనేసరికి ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. పద్ధతి కాదు చెప్తున్నాను. ఇడిసిపెట్టమ్మా, వాళ్ళ మాటలతోటేంది? రేయ్ హాస్పిటల్కి పోకపోతే మళ్ళీ కానీ ఓ తూరి డాక్టర్ని పిలిపించు, చూసిపోతాడు.